ఢిల్లీని మరో భూకంపం వణికించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 3.7గా నమోదైంది. ఢిల్లీతో పాటు నేషనల్ క్యాపిటల్ రీజన్లో భూ ప్రకంపనలు సంభవించాయి. హర్యానాలోని జాజర్లో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంపం ఎలాంటి ఆస్తి నష్టం సంభవించలేదు. ఢిల్లీలో నిన్న కూడా భూమి కంపించింది. నిన్న భూకంప తీవ్రత 4.1గా నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీని మరో భూకంపం వణికించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 3.7గా నమోదైంది. ఢిల్లీతో పాటు నేషనల్ క్యాపిటల్ రీజన్లో భూ ప్రకంపనలు సంభవించాయి. హర్యానాలోని జాజర్లో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి నష్టం సంభవించలేదు. ఢిల్లీలో నిన్న కూడా భూమి కంపించింది. నిన్న భూకంప తీవ్రత 4.1గా నమోదైంది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. భూకంప తీవ్రత 3.7గా నమోదైంది. నిన్న 4.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. వరుస భూ ప్రకంపనలతో ఢిల్లీ వాసులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి రాజు మరిన్ని వివరాలు అందిస్తారు. రాజు, రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 3.7గా నమోదైనట్టు తెలుస్తోంది. ఏమైనా ఆస్తి నష్టం సంభవించిందా? అసలు భూకంప తీవ్రతకు సంబంధించి ఎలాంటి ఇన్పుట్స్ ఉన్నాయి మీ దగ్గర? ఎస్ దేవి, ఢిల్లీలో మాత్రం షాక్ల మీద షాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న ఉదయం సరిగ్గా 9:04 నిన్న ఒకవైపు భూకంపం వస్తే మళ్ళీ ఈ రోజు కొద్దిసేపటి క్రితమే అంటే సరిగ్గా 7:48 మళ్ళీ భూకంపం వచ్చింది. అంటే 24 గంటల్లోనే ఇలా రావడం మాత్రం ప్రతి ఒక్కరూ టెన్షన్ పడుతున్నారు. అయితే నిన్న మాత్రం ఏ విధంగానైతే నమోదైనటువంటి చూస్తే 4.4 ఉండగా ఈ రోజు మాత్రం 3.7 ప్రస్తుతం రిక్టర్ స్కేల్ మీద నమోదైందని తెలుస్తుంది. అయితే నిన్న ఎక్కడైతే భూకంప కేంద్రం ఉందో అక్కడే ఈ రోజు కూడా భూకంపం వచ్చినట్లుగా ఇప్పటికే సిస్మాలజీ నుంచి అందుతున్నటువంటి సమాచారం. అయితే ఇప్పటి వరకైతే ఎటువంటి ఇబ్బందులు అయితే లేవు, కానీ ప్రజలు మాత్రం ఫీల్ అయ్యారు. అంటే భూకంప ప్రకంపనల్ని ప్రతి ఒక్కరు ఫీల్ అవడంతో కొంత టెన్షన్ పడుతున్నారు. ముఖ్యంగా హర్యానా నుంచి అంటే సరిగ్గా సెంట్రల్ ఢిల్లీకి 60 కిలోమీటర్ల దూరంలో ఇది జరిగినట్టుగా తెలుస్తుంది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎక్కువగా ఫీల్ అవుతే అక్కడి నుంచి చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఈ భూమి కంపించినట్టుగా చాలా మంది ఫీల్ అయ్యారు. అయితే సాయంత్రం వేళ కొంత అందరూ బిజీగా ఉంటుండేటువంటి సమయం కాబట్టి కొంత రోడ్లపై ఉన్నటువంటి వాళ్లకు ఈ విషయం తెలియదు, కానీ ఇళ్లలో ఉన్నటువంటి వాళ్లకు, ఆఫీసులో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ భూ ప్రకంపనలను వాళ్ళు చూశారు. సో దాంతో టెన్షన్ పడ్డారు. ఎందుకంటే నిన్న ఉదయమే ఒకవైపు భూకంపం వచ్చింది, అంతలోనే మళ్ళీ ఈ రోజు భూకంపం వచ్చిందంటే ఈ తీవ్రత ఏమైనా ఎక్కువగా ఉంటుందా ఏంటి అని కూడా టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ప్రజలను అప్రమత్తం చేశాయి. ఒకవేళ భూకంపం వచ్చేటటువంటి పరిస్థితి కానీ అలా షేక్ అవుతున్నప్పుడు ఇళ్లలో ఉండకుండా వెంటనే ఓపెన్ గా ఉండేటటువంటి ప్రాంతాలకు బయటికి వెళ్ళిపోవాలి. అంతేకాదు దాచుకోవాలి. అంటే ఏదైతే టేబుల్స్ కానీ ఏవైనా ఇళ్లలో ఉన్నప్పుడు ప్రాంతాల్లో టేబుల్స్ కింద దాచుకునే ప్రయత్నం చేయాలని కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా బహిరంగ ప్రదేశాలకు వెళ్లడమే ఉత్తమం.